సుష్మా. మా తమ్ముడి పేరు తేజేశ్వర్. ఈ చనిపోయిన వ్యక్తి పేరు తేజేశ్వర్. గత కొంతకాలం నవంబర్ నెలలో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేద్దామనే ఉద్దేశంతో ఫిక్స్ చేస్తే ఆ అమ్మాయి ఒక పెళ్లి కుదిరిన తర్వాత వారం రోజులు ఎక్కడికో బయటికి వెళ్ళిపోయింది. అయితే బయటికి వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ మేము వద్దులే అనుకుని వేరే సంబంధం చూసుకుందాం అనే టైంలో మళ్ళీ అమ్మాయి కాంటాక్ట్ చేసి మాకు కొంచెము ఆర్థిక ఇబ్బంది వల్ల ఇంట్లో గొడవల వల్ల నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా కానీ నువ్వంటే నాకు ఇష్టము అది అయి మా మాటలు చెప్పేసరికి మా తమ్ముడు అవునా నిజమా కరెక్టే సరేలే మళ్ళీ ఒప్పించుకొని చేసుకున్నాము అని అనుకునే ఉద్దేశంలో ఉన్నాడు. కానీ మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఒకసారి వెళ్ళిపోయిన పిల్లను ఏ కారణంతో నమ్మి చేసుకోవాలని ఎవరు ఒప్పుకోకపోయేసరికి ఇంకా అమ్మాయి మా తమ్మునికి ఏమేమి బ్రెయిన్ వాష్ చేసింది, మాటలు మాట్లాడింది, మాకు కొన్ని కాల్ రికార్డ్స్ కూడా వినిపించినారు. అయితే మా తమ్ముడు లేచిపోయి పెళ్లి చేసుకుందామని అనుకుంటే అది ఇంకా వీతనే అన్నీ ఖర్చు పెట్టి అన్నీ చేసి అమ్మాయికి ఎదురుగా అన్ని పుస్తకాలు చైను కోట్లు అన్నీ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత జూన్ 17వ తారీఖు రోజు మంచిగానే ఉన్నారు సార్. నాకైతే తెలిసినంత వరకు జూన్ 17వ తారీఖు రోజు మా తమ్ముడు మిస్ అయితే మేము ఏం చేసినాము, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. మరి ఇంకా రావట్లేదు ఎందుకు మా తమ్ముడు అని చేస్తే అప్పుడు పోలీస్ ఎంక్వైరీలో ఈ అమ్మాయి మొబైల్స్ అందరి కాల్ రికార్డ్స్ అందరివి చెక్ చేస్తే ఈ అమ్మాయి మేము 13వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు ఒక 2200 కాల్స్ మాట్లాడింది బ్యాంక్ మేనేజర్ తిరుమల నగర్ వ్యక్తి. మా తమ్ముడు దగ్గర కేవలం 120 కాల్సే మాట్లాడినట్టుగా దాంట్లో ఉంది సార్. ఆ అమ్మాయి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ అమ్మాయికి బ్యాంకు మేనేజర్కి వివాహేతర సంబంధం ఉంది. అది తెలిసి కూడా వాళ్ళ పేరెంట్స్ మా తమ్ముడికి చేసి పెళ్ళి మా తమ్ముడి జీవితాన్ని సర్వనాశనం చేసింది సార్. మా తమ్ముడికి బతికే లేకుండా ప్రాణమే తీసేసిండ్రు. ఘోరంగా చంపేసి పాణ్యం సమీపంలో గడ్డువాంలో పడేస్తే మేము కంప్లైంట్ ఇవ్వడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి ఖాళీ అమ్మ అని ట్యాటూ చూసి తీసుకుని వచ్చినారు సార్. మొత్తం బాడీ మొత్తం పురుగులు బట్టి కొరికేసి తినేసినాయి. మొత్తం కంఠం బయటకు వచ్చింది, పేగులన్నీ బయటకు వచ్చినాయి. ఇంత ఘోరంగా ఒక అమ్మాయికుని బలి చేసి ఇటువంటి ఆడవాళ్ళు వీళ్ళకి ఇష్టం లేకుంటే పేరెంట్స్కి ఇష్టం లేదని చెప్పాలి. కానీ ఇటువంటి ఒక అమాయకుని మాయమాటలు చెప్పి అతని ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు. అసలు ఇటువంటి ఆడవాళ్ళని ఉరిశిక్ష తీయాలి. ఇటువంటి ఆడవాళ్ళ కోసం చేసే మగవాళ్ళను ఉరిశిక్ష తీయాలని గవర్నమెంట్ను పోలీస్ డిపార్ట్మెంట్లను అందరినీ ప్రజలను అందరినీ ఎదుర్కోవాలి. ఎట్లా వచ్చిందంటే మామూలుగా మన తేజేశ్వరి ఫ్రెండ్సే తీసుకొచ్చింది సార్ సంబంధం. అంటే మా అమ్మాయి కూడా బాగున్న వల్ల మేము అందరం వెళ్ళి సంబంధం వెళ్ళి చూసినాం. నేను కూడా పోయింది ఆల్రెడీ సంబంధం చూసినాము. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుకున్నారు, పర్లేదు మంచిగా ఉందని మేము పెళ్ళికి ఓకే ముందుకు ప్రొసీడ్ అయినాం. తర్వాత మాకేమైందంటే ఈ ఎంగేజ్మెంట్ ఫిబ్రవరిలో అయింది, ఫిబ్రవరి 13వ తారీఖు. తర్వాత మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత జస్ట్ ఒక 5 రోజుల ముందు ఆ అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ విషయం మాకెలా తెలిసిందంటే మన వెడ్డింగ్ మ్యారేజ్కి జస్ట్ ఒక 5 డేస్ ముందు ఉందనగా మా పిల్లోడు తేజేశ్వరే మోన్గా కార్డు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. వాళ్ళ అమ్మ ఉందట, అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఉందట. అదమ్మా ఇంకా లేదు ఐశ్వర్య అక్కడికి పోయింది అంటే లేదన్నా బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. ఆ విధంగా చెప్పినట్ట. వానికి ఎందుకో డౌట్ వచ్చింది. ఎందుకంటే బ్యూటీ పార్లర్ వెళ్ళాలంటే స్కూటీ తీసుకెళ్ళాలి. స్కూటీ మాత్రం ఇంటి ముందనే ఉంది, కానీ అమ్మాయి మాత్రం లేదు. అమ్మాయి సెల్ ఫోన్ మాత్రం లోపల పెట్టిందట. సెల్ ఫోన్ మర్చిపోయింది బాబు అని చెప్పిందట. సర్లే అని మా వాడు వచ్చేసిండు. వానికి కర్నూలులో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటికి పంపించినాడు. ఏమన్నా ఐశ్వర్య ఏమన్నా ఇంటికి వస్తుంది చూడండి కానీ ఒక 2 గంటలు అయింది ఇంటికి రాలేదంట. తర్వాత మా వాడు అమ్మాయి ఎక్కడో వెళ్ళిపోయినట్టు మా దగ్గర డిస్కస్ చేసిండు. ఈ విధంగా లేదు అమ్మ పాప ఇంటికి కనిపించలేదు, కానీ ఫోన్ చేసిన ప్రతిసారి స్నానం చేస్తుందనో, లేదంటే కన్నా బాత్రూమ్ పోయిందనో, లేదంటే కన్నా బయటికి మార్కెట్ కాడికి పోయిందనో, లేదంటే కన్నా ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళిందనో ఏదో ఒక సమాధానం చెప్తుంది. అమ్మాయి వాళ్ళ అమ్మ కొంచెం దాట వేస్తుంది. ఒకసారి మీరు కొంచెం గట్టిగా అడగండి అంటే మేము ఒక 1 డే తర్వాతనే మేము వాళ్ళ దగ్గర ఫ్యామిలీ అడిగినాం. మామూలుగా పెద్ద మనుషులు అందరూ వేసుకొని అడిగినాం అనమాట. అడిగితే వాళ్ళమ్మ అప్పుడు ఒప్పుకోయింది. లేదు ఐశ్వర్య పోయి ఒక 3 రోజులు అయిపోయింది, ఇంకా రాలేదు, ఎటు పోయిందో తెలియదు మాకు అని చెప్తే ఇలాంటి అమ్మాయి మాకు అవసరం లేదనుకొని మేము మా కుల పెద్దవాళ్ళందరూ తీసుకొని వాల్మీకి భవన్లో ఎవరు అగ్రిమెంట్ రాసుకున్నాం. మీ అమ్మాయికి ఇష్టమైన సంబంధం కూడా మాకు ఇష్టమైన సంబంధం చేసుకుంటాం, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఆ విధంగా అగ్రిమెంట్ రాసుకొని ఆ పిల్లగానే క్లోజ్ చేసుకున్నాం. తర్వాత క్లోజ్ చేసుకుని మేము ఇంటికి వచ్చేసినాం. తర్వాత అబ్బాయి కొంచెం బాగా డిప్రెషన్ అయినాడు. ఎందుకు అంత డిప్రెషన్ అవుతున్నాం అంటే అబ్బాయి ఏం చెప్తున్నా అంటే లేదు బావా అమ్మాయికి ఏమన్నా అయిందేమో, అమ్మాయిని ఎవరైనా చంపేసిండ్రేమో, అమ్మాయి మంచిగా ఉంటుంది కదా చూడడానికి, ఎవరైనా రేట్ చేసి చంపేసిండ్రేమో, అది కూడా మేము వెతకాలి కదా బావా, ఎందుకు అట్లా అంటారు, అమ్మాయి వేరే అబ్బాయితో వెళ్ళిపోయినా ఎందుకు అట్లా అంటారు బావా మీరంతా అని అన్నారు. మేము షాక్ అయినా. అంటే 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తే అది నిజమే అయిండొచ్చు కదా, అవును కదా అదే అయిండొచ్చు కదా అని మేము కూడా అనిపించింది. అంటే వాడిని ఆ విధంగా ట్రాప్ చేసింది అమ్మాయి. దాని తర్వాత 5 డేస్ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక 5 డేస్ తర్వాత అమ్మాయి ఫోన్ చేసింది.
ఫోన్ చేసి ఏం చెప్పిందంటే, తేజ నేను మా అమ్మ ఈ మ్యారేజ్ని అఫోర్డ్ చేయలేదని, మామూలుగా మా అమ్మకి నేను భారం అవుతున్నానని నేను ఇంట్లో వచ్చి వెళ్ళిపోయిన తేజ, అంతేగాని నీ మీద ఇష్టం లేక కాదు, నువ్వంటే నాకు ప్రాణం తేజ అని మాట్లాడిందంట. అసలు దీనికంటే ముందు ఏం జరిగిందంటే, ఆ అమ్మాయికి ఆ బ్యాంక్ మేనేజర్కి వాళ్ళ అమ్మకి ముగ్గురికి అక్రమ సంబంధం ఉంది సార్. వాళ్ళ అమ్మ బ్యాంకులో పనిచేస్తుంది, కెనరా బ్యాంకులో పనిచేస్తుంది, ఒక మేనేజర్ దగ్గర ఒక స్వీపర్గా వర్క్ చేస్తుంది. దాని ద్వారా దాని కూతురు కూడా తగిలించింది ఈ దరిద్రాన్ని. అది వానితో అటాచ్ అయ్యి వాని దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ వానికి ఇంతకుముందే పెళ్ళి అయిపోయింది. ఆ 5 రోజులు జస్ట్ మ్యారేజ్ ముందు 5 రోజులు ఎందుకు లేచిపోయిందంటే కన్నా, ఆ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుంటా అని వాడు అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాని పిల్లం దగ్గరికి వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళ పిల్లం ఒప్పుకోలేదట. లేదా 100% నేను కేసు వేస్తా, నీ జీవితం నాశనం అయితే చూడు, నీ ఇష్టము, నువ్వు వాడిని ఇట్లాగానే పెళ్లి చేసుకుంటే కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చిందంట వాని పెళ్ళం. అప్పుడు వీడు అమ్మాయిని తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టుకొని ఒక 5 రోజులు అమ్మాయితోనే గడిపి, దాని తర్వాత నాకు సంబంధం లేదు నువ్వు వెళ్ళిపోయి చెప్పి అంటున్నాడు. అప్పుడు మా తేజ తగులుపోయింది. అసలు ఏది అంతగా ఆడిదా లేకపోతే బజార్ది అర్థం కాదు. ఇట్లనే ఉండేదా? ఒక అమ్మాయికి ఉండాల్సిన రక్షణ ఒక్కడు కూడా లేదు ఈ పిల్లకి. అమ్మాయి ఫోన్ చేసి, లే తేజ ఇట్లా ఈ విధంగా జరిగింది, నా అమ్మకి నేను భారం కావద్దని దూరంగా వెళ్ళిపోయినా తప్పించి నీ మీద ప్రేమ లేక కాదు తేజ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మా నాన్న కంటే నువ్వే చాలా ఇష్టం నాకు. అంటే వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ నాన్నకంటే చాలా ఇష్టం తేజ, మా బంధువులు మీ బంధువులు ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు నమ్మొద్దు తేజ, నువ్వు లేకుంటే నేను ఉండలేను, మన మధ్యలో వేరే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండకూడదు తేజ, అలా ఉంటే వాళ్ళని చంపేస్తాను నేను, వాళ్ళని ఏం చేసినా తప్పు లేదు, నువ్వు నేను మాత్రమే ఉండాలి, మనం హ్యాపీగా ఉంటాం తేజ అని వీడిని మొత్తం బ్రెయిన్ వాష్ చేసి ఆ అమ్మాయి లోపలికి మార్చుకున్నారు. ఎందుకంటే వీడు బాగుంటాడు, మంచిగా ఉంటాడు, మంచి డ్యాన్సరు, కాకపోతే అంటే అమ్మాయిల వెంట తిరిగి అలవాటు లేదు సార్ వీనికి. అదే ఒక కారణంతోన అమ్మాయి చూపించే ఫేక్ ప్రేమను కూడా వీడు నిజమైన ప్రేమ అనుకుని ఆ అమ్మాయికి లొంగిపోయింది వీడు. ఆఖరికి ఎలాంటి స్టేజ్ వచ్చిందంటే, మేము అందరూ ఒప్పుకోకపోయినా పర్లేదు, ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతా, ఆ అమ్మాయి నాకు కావాలి అని అంతగా పట్టుబట్టి మా అందరికి ఎవరికి ఇష్టం లేదు సార్. ఆఖరికి మా ఇంటికి వచ్చేసి, అత్త నాకు నేను అనాథాల పెళ్లి చేసుకోకపోతున్నా, ఏమన్నా ఒప్పిస్తే ఒప్పియత, నేను ఒక ఇంతమంది బలగం పెట్టుకొని నేను అన్నదాన్ని అయిపోయిన దాన్ని బాధపడితే మా అమ్మ కన్నీళ్ళు పెట్టుకొని సార్, కన్నీళ్ళు పెట్టుకొని వాళ్ళ అన్న దగ్గరికి వాళ్ళ వదిన దగ్గరికి వచ్చి, చూడు వదిన ఇలా అయితే కాదు, మనకు ఉన్నాడు ఒకడు వాడు ఉన్నాడు, ఫస్ట్ మన కుటుంబంలో ఫస్ట్ పెళ్ళి వాడిని చేస్తున్న ఒక అబ్బాయికి, వానికి మంచి గ్రాండ్ చేద్దాం, సరేలే వాడు పెళ్లి చేసుకోలే, వాడు సంతోషంగా ఉంటాడు కదా, కానీ మనం అంతా పెద్దమ్మ చేసుకొని పోయి వాడు తలవాలు చేసేద్దామని ఆ రోజు వెళ్ళి తలవాలు వేసినారు, పెళ్లి అయిపోయింది. మళ్ళీ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చినాం, వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు. తర్వాత ఈ పెళ్లి తర్వాత మళ్ళీ 15 days అమ్మాయి వాళ్ళ ఊరిలోనే ఉండింది. అక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. వీడికి వచ్చిన తర్వాత అమ్మాయికి ఫోన్ చేయడము, ఫోన్లో మాట్లాడడం ఇబ్బంది అయిపోయింది. అంటే వీనికి ఇంతకుముందే వీని బండి లోపల GPS ట్రాకర్ అమర్చిందట. అంటే యాక్చువల్గా ఏం ప్లాన్ చేసిందంటే, అమ్మాయి వేరే దగ్గర ఉంటేనేమో, ఈ ఇంట్లో కూడా వేరే దగ్గర ఉంటేనేమో అక్కడే ఉండొచ్చు, నా బంకు మొగుడుతో కూడా ఉండొచ్చు, వీనితో కూడా బయట సొసైటీకి మాత్రం మొగుడు ఉంటాడు వీడు, తర్వాత బయటికి మాత్రం వానితో ఉండొచ్చు అని ఆ బండిలో GPS ట్రాకర్ అమర్చి వాడు ఎక్కడెక్కడ వస్తున్నాడు, ఏ గదిలో వస్తున్నాడు అవన్నీ తెలుసుకుంటూ సార్, ఇవన్నీ తెలుసుకుంటూ ఇది ప్రీ ప్లాన్డ్ వానికి. ఇది ఆ అమ్మాయికి ఇవన్నీ కుదరకపోయేసరికి వీనికి ఈ విధంగా హత్య చేయించాలి. ఫస్ట్ మిస్సింగ్ అయ్యేతాడు, తర్వాత ఇక్కడ చంపిన తర్వాత ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి వాడిని పాటేసిద్దాం, తర్వాత వాడిని బాడీ ఎలాగో దొరకదని ఆ అమ్మాయి థింక్ చేసింది సార్. అంత దూరంగా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి 130 kilometers సార్ పాండ్యం, అంత దూరం తీసుకెళ్ళి ఒక చెరువులో పాడించింది సార్. కనీసం మేము అసలు అంత్యయాత్ర కూడా సరిగ్గా చేసుకోలేకపోయినాం సార్. ఎవరైనా చనిపోతే కన్నా అది కూడా మాకు కాకుండా చేసింది. జస్ట్ ఇట్లా మూట కట్టి మన బాడీ ఇచ్చింది సార్. అది ఇక్కడ నుంచి ఒక 100 meters దూరం ఉన్నా సార్, అది అంటే బాడీ అంటే డీకంపోజ్ అయిపోయింది బాడీ అంతా. జస్ట్ 100 meters దూరం ఉన్నా సరే మనం ఉండలేకపోతున్నాం. జస్ట్ ఆ డాక్టర్లు చెప్పినట్టే తీసుకెళ్ళి జస్ట్ ఏం పెట్టుకోకుండా జస్ట్ దాన సంస్కారం చేయండి, ఫస్ట్ 1 గంట కూడా ఉంచకూడదు, అది వాళ్ళ డాక్టర్లు చెప్పింది. మేము అలాగే జస్ట్ అంబులెన్స్ కూడా వచ్చింది, ముందర ఆగింది, అంబులెన్స్ లోపల నుంచి బయటికి కూడా తీయలేదు సార్. జస్ట్ అంబులెన్స్ ఇక్కడ నుంచి ఇట్టే మన శ్మశానానికి వెళ్ళి జస్ట్ ఆ నుంచి జస్ట్ తీసుకొని లోపల వాడికి సహకరించిన దాని అమ్మ, తర్వాత వారి రంగు మొగుడు, వాళ్ళందరినీ చాలా కఠినంగా శిక్షించాలి సార్. ఉరి శిక్ష కూడా దీనికి చాలా తక్కువ. వాళ్ళని బట్టలు ఇప్పించి ఊర్లో ఊరేగిస్తూ రాళ్ళు చెప్పులు కట్టలతో కొట్టి చంపాలి సార్. ఇంత దారుణమైన హత్యలకి ఇలాంటి శిక్షలే కరెక్ట్గా ఉంటాయి సార్. వాళ్ళకి స్మూత్గా ఉరేసి ఒక 5 నిమిషాలు చచ్చిపోతుంది, అది కాదు సార్ శిక్ష అంటే. ఈ శిక్షలు చూసి కనువిప్పు కలగాలి సార్. ఇలాంటి దారుణమైన క్రైమ్కి దారుణమైన శిక్షలే ఉండాలి సార్. మన న్యాయ వ్యవస్థ మారాలి సార్, మన న్యాయ వ్యవస్థ మారాలి. ఇలాంటి వాళ్ళని ఈ విధంగానే శిక్షించాలి. ఆ విధంగా ఉంటేనే మనం ఎవరు చేయాలని అనుకునే వాళ్ళు కూడా భయపడతారు సార్.
పెళ్లి కానీ ప్రతి ఒక్కరి అమ్మాయికి కానీ అబ్బాయి కానీ ఇదే విధంగా లాస్ట్ ఒక మాట చెప్తాను, మీరు గాన పెళ్లి చేసుకోవాలనుకుంటే గాన మీకు నిజంగా అబ్బాయి నచ్చితేనే పెళ్లి చేసుకోండి. మిస్ అయిందని చెప్పి కాల్ వచ్చింది నాకు సాయంకాలము. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చాను, మా తమ్ముడు మిస్ అయింది అని. పోలీసులు కూడా పిటిషన్ ద్వారా ఆధారంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు నన్ను క్వశ్చన్లు కూడా అడిగారు, నీకు ఎవరైనా డౌట్ ఉందా ఏంటని. అయితే నాకు వాళ్ళ అమ్మాయి, మా తమ్ముని భార్య, వాళ్ళ అమ్మ, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మీద డౌట్ ఉందని చెప్పాను. సార్ కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నప్పుడు మాకు టూ డేస్ మొన్న మార్నింగ్ నాకు కాల్ వచ్చింది, మీ తమ్ముడు చనిపోయింది అని చెప్పి, ఇట్లా కర్నూలు అవతల పాలెం దగ్గర చనిపోయిందని చెప్పి కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత ఇంకా సార్ వాళ్ళు కూడా చెప్పారు, ఇట్లా మీరు కర్నూలుకి వచ్చి బాడీని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి. ఇక్కడ గొంతు కోసింది, తర్వాత ఇట్లా కడుపులో కూడా ఇట్లా కడుపు కోసి పేగులు కూడా బయటకు తీసిండు అని చెప్పారు. బాడీ మొత్తం సగం పొరుగులు తీసేసినాయి, కుళ్ళిపోయింది. వీళ్ళంత త్వరగా పోయి మీరు అంతిమ సంస్కారాలు చేసుకోండి అని చెప్పి చెప్పారు. అయితే దీనికి మొత్తానికి కారణం అయితే మా తమ్ముడి భార్యనే. నా తమ్ముడి బండిలో జీపీఎస్ ట్రాక్ ఫిక్స్ చేసి తను ఎక్కడున్నాడు ఏంది ప్రతి ఎవ్రీ లైవ్ లొకేషన్ అనేది వాళ్ళకి ఇచ్చి, అవతల బ్యాంక్ మేనేజర్ గారికి ఇచ్చి, మా తమ్ముడిని కిరాయి హంతకులకి సుపారీ ఇచ్చి అతి కిరాతకంగా చంపించారు. వాళ్ళ మీద మాత్రం గట్టిగా శిక్షలు పడాలి. వీలైతే ఉరి శిక్షలు విధించి నెక్స్ట్ టైం ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి ఏ తమ్మునికి రాకుండా ఉండడానికి గవర్నమెంట్, 2 రాష్ట్రాల గవర్నమెంట్లో ముఖ్యమంత్రులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అండ్ పోలీసు యంత్రాంగానికి మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.